నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 15, 2025 ఈ రోజు శనివారము. శని భగవానుడి యొక్క ప్రభావము చాలా తీవ్రంగా ఉండబోతోంది. అయితే ఎవరి మీద ఉండబోతోంది, ఎలా ఉంటే కర్మపరమైనటువంటి ఫలితాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కర్మ అంటే పని, అది మంచిదా చెడా అనేది చెడు కర్మ, మంచి కర్మ అనేది వారి వారి యొక్క విజ్ఞతను బట్టి చేసే విధానాన్ని బట్టి శని భగవానుడు ఈ రోజు ఫలితాన్ని ఇస్తాడు. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే ఎలా ఉందంటే కనుక చంద్రుడు ఇంకా మేషరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్నం తరువాత మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక శని భగవానుడు అధిపతి కావడం మూలంగా క్రమశిక్షణ మీద, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం మీద, ఆర్థికంగా జాగ్రత్తలు పాటించడం మీద, మరియు పనుల్లో మితిమీరిన శ్రమకు చేయవలసిన దీని మీద సంకేతంగా చూపిస్తున్నాడు. అంటే ఎక్కువగా పని చేస్తేనే అంత ఫలితము, పని ఈజ్ ఈక్వల్ టు లేదా శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చాలా శక్తివంతంగా మీరు ఉండబోతున్నారు. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఈ రోజు ఉండబోతున్నారు. కృషి ఫలిస్తుంది. శనిదేవుడి యొక్క ఆ కృపతో ఆలస్యమైన పనులన్నీ, అంటే ఈయన కృప ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క అంశంలో పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్గా అయితే మేషరాశి వారికి శనిగ్రహం అంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆయన ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల, శనివారం మూలకంగా ఆయన రోజు అవ్వడం వల్ల ఆయన యొక్క కృపతో మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఏవైనా పెండింగ్ పనులు ఉంటే ఈరోజు చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో సంతోషము, ఆస్తి వాహన సంబంధిత పనులు కొంత మెల్లగా జరిగే అవకాశం ఉంది. అంటే ఆస్తులు రావడంలో కానీ, లేదా వాహనాలు కొనుక్కుందామని అనుకున్నవి మళ్ళా పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సాయంత్రం తరువాత కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసినా కొంత ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. పనుల నిమిత్తంగా కాకుండా శరీర నిమిత్తంగా విశ్రాంతి అవసరమయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, అలసట ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి 11 సార్లు ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ స్వామివారి ప్రాంగణంలోనే జపించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశించడంతో అదృష్టం మీ వైపే ఉండేలాగా గోచరిస్తోంది. కొత్త అవకాశాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఈ రోజు మీరు తప్పనిసరిగా పాటించాలి. వారంటే మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, వారంటే విముఖత ఉన్నప్పటికీ కూడా వారి సలహాను ఈ రోజు మీరు తీసుకోవడం వల్ల మీకు శ్రేయస్సు కానీ వారికి ఎటువంటి లాభము ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు ఉంటాయి. దాంపత్యంలో మాధుర్యము, అన్యోన్యత ఈ రోజు ఏర్పడే అవకాశం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు బయట తినకండి, అతిగా తినకండి. అయితే పరిహారంగా శనిదేవుడికి నల్ల బెల్లాన్ని కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనిలో ఒత్తిడి, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మాటల్లో ఏదైనా ఇబ్బంది అంటే పొరపాటు దొర్లినట్టయితే కనుక అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల సలహా చాలా విలువైనది. ఈరోజు సాయంత్రం తర్వాత మీకు మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలజడి, గందరగోళ స్థితిలోనే మీరు ఈరోజు ఉండబోతున్నారు. అయితే మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటి నొప్పి, తలనొప్పి, తల తిరగడము వంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా హనుమంతుడిని పూజించి సుందరకాండ పఠనం చేయండి, లేదా సుందరకాండ ఒకసారి వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ గా అవుతుంది.